ఇదైతే టోపోలైట్ క్రీమ్ అండి. దీన్నే విప్పింగ్ క్రీమ్ అని కూడా అంటారు. ఉన్న ప్లేస్ లో గూగుల్ చేయండి, అది ఎక్కడ అవైలబుల్ గా ఉంటుందో అక్కడ ఆ షాప్ కి వెళ్ళి తీసుకోండి. నేనైతే ఈ క్రీమ్ ని ఐస్ క్రిస్టల్స్ ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేస్తాను. నాకు ఎంత కావాలో క్రీమ్ అయితే అంత బౌల్ లో వేసేసుకొని దాని మట్టుకు మాత్రమే నేను విప్ చేసుకుంటాను. క్రీమ్ ఎక్స్ట్రా క్రీమ్ అంతా క్లోజ్ చేసేసి నేనైతే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసేసుకుంటానండి. రూమ్ టెంపరేచర్ లో ఉన్న షుగర్ సిరప్ ని నేను ఇలా బాటిల్ లో పోసేసుకుంటున్నానండి. ఫస్ట్ అయితే స్పాంజ్ ని పెట్టేసుకోవాలి, ఆ తర్వాత షుగర్ సిరప్, ఆ తర్వాత మనం యూజ్ చేయాల్సిన ఏ క్రష్ అయితే యూజ్ చేసుకుంటామో ఆ క్రష్ వేసేసుకొని మనము క్రీమ్ అయితే వేసేసుకోవాలి. ఆ క్రీమ్ వేసేసుకున్న తర్వాత మనము ఆ ప్యాలెట్ నైఫ్ తోనే క్రీమ్ అలా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి. క్రీమ్ పైన కాస్తంత క్రష్ వేసుకోవాలి. ఏ ఫ్లేవర్ అయితే కావాలో ఆ ఫ్లేవర్ క్రషెస్ ని మనం తెచ్చి ఉంచుకోవాలి, లేదంటే ఫిల్లింగ్ కూడా వాడచ్చు. మనం ఫస్ట్ లేయర్ అయితే ఎలా చేసామో కేక్ ని అయితే అలాగే మిగిలిన లేయర్స్ కూడా అలాగే చేసుకోవాలి. ఈ కేక్స్ అన్ని కూడా మీరు చూస్తున్నట్లయితే అవన్నీ కూడా కమర్షియల్ గా మీరు చేసుకోవచ్చు. ఇంట్లో పిల్లలకి మనమే చేసి పెట్టుకోవచ్చు. క్రీమ్ అయితే ఐస్ క్రిస్టల్స్ ఉన్నప్పుడు మాత్రం ఒక 2-3 మినిట్స్ మనము స్లో స్పీడ్ లో పెట్టేసుకోవాలండి. తర్వాత మనకు ఐస్ క్రిస్టల్స్ వెళ్ళాక లిక్విడ్ ఫామ్ అయ్యాక కొంచెము హై స్పీడ్లో ఎప్పుడైతే మనకు స్టిఫ్ పీక్స్ వస్తున్నాయో అప్పుడు మనము ఆఫ్ చేసేసుకొని మనం రెడీ టు యూజ్ అనమాట. జస్ట్ ఆ క్రీమ్ అయితే మనము పైపింగ్ బ్యాగ్లో వేసేసుకొని ఆ కేక్ చుట్టూరా రౌండ్గా తిప్పామంటే కనుక మనకు కరెక్ట్ షేప్లో వస్తుంది. ప్యాలెట్ నైఫ్తో నేను ఎలా పట్టుకున్నానో ఆ విధంగా పట్టేసుకొని మనం సింపుల్గా డెకరేట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇవైతే కొంచెం కొద్దిగా ప్రాక్టీస్ చేయాలండి. ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ మనకు ఈజీగా చేయడం అని వస్తుంది. ఫస్ట్ 2-3 కేక్స్ అయితే ఫ్లాప్ అవుతాయండి, దానికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్లస్ మనం గివప్ చేయొద్దు. బ్లూ కలర్ అయితే పైపింగ్ బ్యాగ్ కి నేను కొంచెం అంటించేసి కేక్ చుట్టూరు నాకు కావాల్సిన డిజైన్ ని నేను చేస్తున్నా అండి. కస్టమర్ అయితే ఎలా పంపించారు పిక్ ని అలా నేను కొద్దిగా క్రీమ్ అయితే పెట్టేసి ప్యాలెట్ నైఫ్తోనే స్ప్రెడ్ చేస్తున్నాను. సింపుల్గా మనము ఎలా చేసుకోవాలనేది మనకు కొద్దిగా ఐడియా ఉండాలి. ఏ విధంగా వస్తుందనే మనం కొద్దిగా వీడియోస్ చూస్తూ ఉండాలి. చూస్తూ ఉంటే మాత్రం మనకు ఈజీగా వచ్చేస్తుంది. డిజైన్ అయితే కస్టమర్ ఈ డిజైన్ సెండ్ చేశారండి. ఫాండెంట్ కటర్స్ అనమాట, క్లౌడ్ కటర్స్ అనమాట. ఇవి కొద్దిగా మనం ఫాండెంట్ ని ఇలా కట్ చేసుకోవాలి సింపుల్గా కట్టర్ తోటి. ఇవైతే ఎలా వచ్చాయో చూడండి, సేమ్ క్లౌడ్స్ లాగా వచ్చాయి కదా, ఇవన్నీ తీసి పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ నేనైతే స్టార్ కటర్ ని కూడా తీసుకొని సేమ్ ఇలా ప్రాసెస్ లో చేసుకోవాలి. మనకి ఎన్నైతే అవసరం ఉంటుందో అన్ని థీమ్స్ ని అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇవి చేయడానికి కాస్తంత టైం ఎక్కువనే తీసుకుంటుంది. ప్లస్ మనకి అందుకేనండి కొంచెం ప్రాసెస్ కూడా ఎక్కువనే ఉంటుంది. కూడా మనకి బేకింగ్ రా మెటీరియల్స్ అవన్నీ ప్యాకేజింగ్ అవన్నీ కూడా డెకరేటింగ్ ఎలా చేసుకోవాలో షాప్ లో అన్ని కూడా దొరుకుతాయండి. మీకు కావాలంటే కనుక మెసేజ్ చేయండి, నేను లింక్ అనేది షేర్ చేసుకుంటాను. ఇదైతే ఫోటో ప్రింట్ అండి, కొంచెం స్లోగా కట్ చేసుకోవాలి, లేదంటే అవంతా విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇది కూడా మనకి బయట ఫుడ్ ఫోటో ప్రింట్స్ అని మనకు బయట సపరేట్ గా తీసుకోవాలండి. ఇది ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత డార్క్ చాక్లెట్ అని మనకు దొరుకుతుంది. సో దాని బ్యాక్ సైడ్ అయితే మనం వేసేసుకోవాలి. కొంచెం హార్డ్ గా ఉంటుంది, ఈ మెల్ట్ అయి జారకుండా ఉంటాయి అనమాట కేక్ నుంచి. ఈ కేక్ అయితే నార్మల్ ఫ్రిడ్జ్ లోనే మనము స్టోర్ చేసుకోవాలండి. పెట్టే వీడియోస్ కనుక మీరు కొంచెం ఫాలో అయితే మీకు ఈజీగా నేర్చేసుకోవచ్చండి. బిగినర్స్ కూడా కొంచెము అలవాటు అవుతుంది చేయడం కూడా, కేక్స్ అనేది కొంచెం హెల్ప్ఫుల్ గా అవుతుంది. కస్టమర్ అయితే ఏ రిఫరెన్స్ పిక్ అయితే పెట్టారో అలాగే చేస్తే మనకు నెక్స్ట్ ఆర్డర్స్ కూడా వాళ్ళు మనకే ఇస్తారండి. సో వాళ్ళకి నచ్చినట్లయితే కేక్స్ కూడా మనకి ఆర్డర్స్ ఇస్తారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కమెంట్ ఇవ్వండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీకు మెటీరియల్స్ కూడా నేను చెప్తానండి ఎక్కడ ఇస్తారో.